హైకోర్టు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ తరాలలో వాతావరణం కల్పించడానికి బలమైనటువంటి కారణం బీసీ రిజర్వేషన్ల జీవో. ఈ బీసీ రిజర్వేషన్లు బీసీలకు దక్కాలంటే ఇటువంటి కోర్టులు, ఇటువంటి హైకోర్టులు ఎన్నో తొక్కితే తప్ప కూడా బీసీలకు అవకాశాలు దొరికే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 అది పుట్టుకతోనే జీవో నెంబర్ 9 పుట్టుకతోనే అవిటిదానిగా పుట్టింది. అంత బలహీనంగా ఉంది. అది న్యాయస్థానాల్లో నిలబడే జీవో కాదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో పిటిషనర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ బీసీలను మధ్య పెడుతున్నట్టుగా వాళ్ళని కూడా పిలిచి మాట్లాడితే అయిపోయేదానికి బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నామని ఓ వైపు చెప్తూనే ఇంకోవైపు ఆ వర్గం చేత కేసులు వేయించి ఇవాళ బీసీల కంచంలో మన్ను పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రిక్వెస్ట్ చేసినాం. మొన్న కూడా సుప్రీంకోర్టులో కేసు వేస్తే నేను మా జానయ్య యాదవ్ గారు మేమందరం కూడా సుప్రీంకోర్టు వరకు పోయినాం. కనీసం దీన్ని కాపాడుకుందామనేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ ఇలా కనీసం ఒక గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ గారికో, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారికో మా సూచనో సలహానో మా ఆవేదనో చెప్పుకుందామంటే ఈ రాష్ట్ర హైకోర్టులో ఒక్క అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా మా బీసీలు ఇచ్చలేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద బీసీల బతుకులు ఆధారపడినప్పుడు ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి జీవోలు బలహీన వర్గాల కోసం బలహీనమైన జీవోలనే తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.